చిత్తూరు జిల్లా పలమనేరులో రోజురోజుకు రాజకీయాలు ముదురుతున్నాయి. ఈ నేపథ్యంలో వీకోట మండలం జువనిపల్లిలో టీడీపీ తలపెట్టిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పాల్గొని పలు కీలక వ్యాఖ్యలు చేశారు. నేనే చేసిన అభివృద్ధి పనులను ఎవరైనా కాదు అని ప్రకటించే దమ్ముందా అంటూ సవాల్ విసిరారు. పలమనేరు ఎమ్మెల్యే వెంకటగౌడ్ సవాల్కి స్పందిస్తూ రేపు 6 గంటల వరకు సమయం ఇస్తున్నానని, ఎక్కడికి రావాలో టైము డేటు చెప్పాలని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డికి ప్రతి సవాల్ విసిరారు. నేను ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టి ఛాలెంజ్ విసిరా, రాలా. ఈరోజు జౌన్పల్లిలో నువ్వు మాట్లాడావు. నేను నీ మాటను నేను స్వీకరిస్తా ఉన్నా. నేను టైం నువ్వు చెప్పు, డేట్ నువ్వు చెప్పు, ప్లేస్ నువ్వు చెప్పు. నువ్వు నిజంగా ఏదైతే మీసం మెల్లేసి చెప్పావో ఆ ధైర్యము దమ్ము నిజంగా నిజాయితీగా చిత్తశుద్ధి అయినటువంటి రాజకీయ నాయకుడు అయితే నువ్వు ఈరోజు మాకు చెప్పాల్సింది ఒకటే, ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి, ఏ రోజు రావాలి. నువ్వు నిజమైన చిత్తశుద్ధి ఉన్నటువంటి రాజకీయ నాయకుడు అయితే నీకు రేపు సాయంత్రం లోపల టైం ఇస్తా ఉండా. నువ్వు చెప్పిన ప్లేస్కి, నువ్వు చెప్పినటువంటి టైంకి నేను వస్తా. నువ్వు ఏ రోజైతే, ఏ ప్లేస్ అయితే, ఏ టైం అయితే చెప్తావో ఆ టైం నేను వచ్చేదానికి సిద్ధంగా ఉన్నా. రేపు సాయంత్రం వరకు నీకు గడువు. రేపు సాయంత్రం 6 దాటిందో తర్వాత నేను టైం చెప్తా, నేను ప్లేస్ చెప్తా. నువ్వు పెట్టినటువంటి అదే రచ్చ దగ్గరికి నేను పోతా, లేదా నువ్వు చెప్పు నేను వస్తా. నీ బూటకపు మాటలన్నీ నమ్మడానికి ఎవరు ఈ ప్రజలు సిద్ధంగా లేరు. ఒక్కొక్క ఊళ్ళోకి పోతే ఒక్కొక్క మాట మాట్లాడుతున్నావు. చిత్తశుద్ధి ఉందా నీకు? ఒక ఊర్లోకి పోయావు, గతంలో నువ్వు మాట్లాడినటువంటి వీడియోలు నాతో ఉన్నాయి. నేను 130 కోట్లకు శాంక్షన్ చేశా, ఈ ప్రభుత్వం వేయలేక క్యాన్సిల్ చేసిందన్నావు. దద్దమ్మ మాటలు మాట్లాడావు. ఈరోజు ఆ ఊర్లోకి పోతే ఆ ఊరి ప్రజలంతా కారు ముఖం మీద ఉమ్మారు కాబట్టి ఈ రోడ్డు నేను వేసా అంటున్నావు. ప్రజలకు తెలియదు ఆ రోడ్డు ఎవరు వేశారని? గతంలో నేను చెప్పాను కదా, మీ ప్రభుత్వంలో 1 రూపాయి ఇచ్చినా కూడా నేను రాజీనామా చేస్తానని చెప్పా. మీ ప్రభుత్వంలో, నీ హయాంలో 1 రూపాయి, ఒకే 1 రూపాయి ఇచ్చిందే కూడా ఆ రోడ్లకి నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటానయా అమర్నాథ్ రెడ్డి. నీకు దీనికన్నా ఇంకేం చెప్పాలా? బుద్ధి ఉందా లేకుంటే మతి భ్రమించిందా నీకు అడుగుతా ఉండా? నీకు నిజంగా చెప్తా ఉన్నా చిత్తశుద్ధి ఉంటే నేను ఇన్ని రోజులు నీకు చాలా గౌరవించి మాట్లాడా. ఈరోజు చెప్తా ఉన్నా సీరియస్గానే, నేను నువ్వు ఇచ్చినటువంటి ఛాలెంజ్కి నేను స్వీకరిస్తూ చెప్తున్నా. డేటు, టైము, ప్లేసు నువ్వు చెప్పలేదు. రేపు సాయంత్రం 6 గంటల వరకే నీ గడువు. 6 గంటల తర్వాత నేను చెప్తా. నీకు దమ్ముంటే రా, ఆ రోజు తెలుసుకుందాం. మొత్తం లెక్కలు తీసుకొని రా. నేనేం చేశానో నువ్వేం చేసావో తెలుసుకుందాం. అంతేగాని బూటకపు మాటలు, ప్రజల్ని మోసగించేది, వంచే మాటలు, ప్రజలను ఎన్ని రోజులు మోసం చేస్తావు? ఇట్లా జీవితకాలం ఇట్లే మోసం చేసుకుని బతకాలనుకున్నావా? ఇట్లే బతికేస్తావు. నీ బతుకంతా ఇంతేనా? ఇలాంటి బతికెందుకు బతకాలి చెప్పు? చెప్పుకునేటువంటి శక్తి, దమ్ము, ఆ ధైర్యం చేసినోడికే ఉంటుంది, కానీ చేయనోడు ఊరికే మాటలు చెప్పేవాడికి ఎట్లుంటుంది అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉండా. ఇకపోతే ఈ ప్రభుత్వం చేసే పనులు అప్పుడే కోదండరెడ్డి చెప్పా, ఒకటే పని. పనులు చేసేవారికంటే ఎవడన్నా నాబోటంతో మాట్లాడితే నీ కార్డు పెరికేస్తా, నీ పెన్షన్ పెరికేస్తా, నీ భూమి పెరికేస్తా, లేదంటే మీ అన్నదమ్ములు కొట్లాట పెడతా, పోలీస్ స్టేషన్ పిలుచుకుపోతా, పోలీసు వాళ్ళని చెప్పి నీ మీద కేసు పెట్టిస్తా అని చెప్పేది తప్పించి, ఈ గ్రామంలో 2 కార్డులు తీసిద్దామే, ఈ గ్రామంలో 2 పనులు చేద్దామే, ఈ గ్రామంలో ఏదన్నా భూమి తగలరు ఉంటే సెటిల్ చేద్దామే, లేదా ఎవరన్నా ఇసుక తోలుకుంటా ఉంటే ఆపేద్దామే అనే పనిగా వీళ్ళు చేసే తప్పుడు పనులు, తప్పుడు విధానాలతోనే ఈ రోజు ఈ ప్రభుత్వం పతనమయ్యే పరిస్థితికి వచ్చిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. దానికి ఉదాహరణ 2019కు ముందు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి పనిచేసినటువంటి ప్రశాంత్ కిషోర్ ఈ పనికిరానికి నేను ఆ రోజు అధికారం ఇచ్చిన, ఈ రాష్ట్రానికి నేను అన్యాయం చేసిన నిజమైన నాయకుడు చంద్రబాబు నాయుడే. నేను అందుకే చంద్రబాబు నాయుడు
నేను మళ్ళా ఈయన్ని గెలిపించి ఆ కుర్చీలో నేను కూర్చోబెడతానని చెప్పి ఆయన నుంచి వచ్చినటువంటి సందర్భాన్ని ఉదాహరణ నేను గుర్తు చేస్తా ఉన్నా. అంటే ఆ రకమైనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. అందరూ కూడా కాసుకోని ఉన్నారు. ఉద్యోగస్తులు కాసుకో ఉన్నారు, వ్యాపారస్తులు కాసుకో ఉన్నారు, రైతులు కాసుకో ఉన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కాసుకో ఉన్నారు, యువకులు కాసుకో ఉన్నారు. అందరూ కూడా ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలా, ఎప్పుడు ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని వదిలించుకోవాలా అని చెప్పే పరిస్థితిలో ఉంది. ఖచ్చితంగా రేపు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం ఖాయం.